హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'జానకి విముక్తి' పార్ట్ 21. జానకి అదిరిపడింది ఆ మాటలు విని. చెల్లెలితో అన్న అదేం సరసం, అవేం మాటలు అని నివ్వెరపోయింది. తన అన్న తనతో ఎలా ఉంటాడో, ఈ అన్నా చెల్లెళ్ళు ఎలా ఉన్నారేమిటి? బావమరదళ్ళలాగా ఉన్నారు అని చేదరపడింది. చూడు పెద్దమ్మా, అన్న ఎలా ఏడిపిస్తున్నాడో అని చెల్లెలు పెద్దమ్మకి ఫిర్యాదు చేసింది అన్నగారి మీద. పెద్దమ్మ మురిపెంగా నవ్వి, ఏమన్నార్రా? ఏమన్నా మాట్లాడారా? అని ఆరాటంతో వాకబు ప్రారంభించింది. సుబ్బారావుకి తెలుస్తుంది, రేపొచ్చి చెబుతాడు అని ఆశలన్నీ రేపటికి జరిపాడు వెంకట్రావు. వాసంతి పెళ్లి చూపుల చీర మార్చి పెద్ద యుద్ధరంగ బీభత్సాన్ని చిత్రించిన ఒక్కో పిర్ర మీదకి ఒక్కో మచ్చ వచ్చే ఇంకో చీర కట్టింది. సామాన్లన్నీ వరాలతో ప్రమీల గారింటికి పంపటంలో మునిగిన జానకి వాళ్ళ సంభాషణలేవీ వినలేదు. పనయ్యాక వరాలని పంపేటప్పుడు అత్తగారితో, వరాలకేమన్నా పెట్టనా అత్తయ్య? కొంచెం బూందీ పెట్టమంటారా? అని నెమ్మదిగా అనుజ్ఞ కోరింది. చాల్లే ఊరుకో, అదేం ఊరికే చేసిందా? గంటసేపు కూర్చుందో లేదో రూ. 1 పడేశాడు. అసలేం చేసి చచ్చింది? అని దీర్ఘం తీస్తూ అత్త తనే లేచి వచ్చి 4 బూందీ పలుకులు ఏడ్చే చిన్నపిల్ల చేతిలో పడేసినట్టు వరాల చేతిలో పడేసి పంపింది. వాసంతి నెమ్మదిగా జానకి దగ్గరికి చేరి, నువ్వు చూసావా వదినా? అంది సిగ్గుపడుతూ. జానకి ఏమిటో అర్థం కాక ఏమిటి అని అడిగింది. ఆయన్ని అని వాసంతి మళ్ళీ సిగ్గుపడిపోయింది. ఎవర్ని? ఓహో అతనా? నేను చూడలేదు. చూడలేదా? తలుపు వెనకాల నించున్నావుగా, చూడలేదా? అని నిర్ఘాంతపోయింది పెళ్లికూతురు. నేను కాదు, మీ పెద్దమ్మ అక్కడ నించున్నారు. వాళ్ళున్నంతసేపు నేను వంటింట్లోనే ఉన్నాగా, అన్నీ వరుసగా పంపాలన్నారు. అయినా తలుపుల దగ్గర నేను చేరితే ఏం బాగుంటుంది? అయితే నువ్వు చూడనే లేదా? అని వాసంతి నిర్ఘాంతం నుంచి తేరుకోలేకపోయింది. ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతుంటే పెళ్ళికొడుకుని చూడాలనే సరదా లేని వాళ్ళు లోకంలో ఉంటారంటే నమ్మలేక పోయిందా నవయువతి. ఆయన ఎర్రగా చాలా బాగున్నారు, నువ్వు చూడవలసింది వదినా. చాలా అందమైన పర్సనాలిటీ అని తల వంచుకుంది. మీకు నచ్చారు కదా అని నవ్వి ఊరుకుంది జానకి. వదినగారు తనని ఉడికించి వేళాకోళాలాడుతుందని ఆ ఆడబిడ్డ మురిపెంగా ఎదురు చూసింది. కానీ ఆ తర్వాత జానకి ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి నిరుత్సాహపడి అక్కడి నుంచి అన్నగారి దగ్గరికి వెళ్ళింది. బోర్ కొడుతుంది అన్నయ్య, ఏదైనా సినిమాకి తీసుకువెళ్ళు బాబు అని గారాలు కురిసింది. వాళ్ళు వెళ్ళిన అరగంటకి టైముందా అని వెంకట్రావు కంగారుగా వాచి చూసుకుని, బయలుదేరు అని ఇద్దరూ 5 నిమిషాల్లో బయలుదేరి వెళ్ళిపోయారు. జానకిని వస్తావా అని మాట వరుసకి కూడా అడగలేదు. వాళ్ళు వెళ్ళిన అరగంటకి సుబ్బారావు వచ్చాడు. వెంకట్రావు లేడని తెలుసుకుని ముసలమ్మకి చావు కబురు చల్లగా చెప్పాడు. వాళ్ళు 2 లక్షలు అడుగుతున్నారండి, వాళ్ళకిచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అన్నాడు. 2 లక్షలా? అని ముసలమ్మ నోరు తెరిచింది. పావుగంట దాకా మూతపడలేదు నోరు. మాట పడిపోయింది. ఆ పావుగంట సుబ్బారావు పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. 2 లక్షలు పెట్టిన ఆ బేరం ఎంత చవకో అనేక ఆధారాలతో రుజువు చేశాడు. ముసలమ్మకి దారి తెన్నూ తోచలేదు. లాభం లేదంటావా నాయనా అని చిట్ట చివరి ఆశతో పెనుగులాడింది. 10-12 వేలు తగ్గించుకుంటారేమో కానీ అంతకన్నా తగ్గరండి. అసలు ఇంత పెద్ద సంబంధానికి వెళ్ళడం మీదే తప్పు. నేను మొదటే అన్నాను వెంకట్రావుతో, మీకు కుదరదోయ్ అని. విన్నాడు కాదు. ఆడపిల్ల ఉందంటే 10 సంబంధాలు చూస్తాం, 10 గుమ్మాలెక్కి దిగుతాం, ఏది కుదురుతుందోనని ఆశ. మరి ఇంత పచ్చికలా? 2 లక్షలా? మా పిల్ల గుడ్డిదా కుంటిదా? దాన్ని చూసి కూడా అంత డబ్బెలా అడిగారు అని పరిపరి విధాల వాపోయింది ముసలమ్మ. అక్కడ కూర్చున్నంతసేపు సుబ్బారావు వెంకట్రావు భార్య కనబడుతుందేమోనని చాలాసేపు వంకర టింకర చూపులు చూశాడు. స్నేహితుడి ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా అతని భార్యని సరిగా చూడనే లేదతను. సుబ్బారావు అత్తతో చెప్పుతోన్న సంగతులేమీ జానకి వినలేదు. పెరటివైపున విశాలాక్షితో మాట్లాడుతూ నించుంది. విశాలాక్షి పెళ్ళికొడుకుని చూసిందట. అతను వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు కూడా ఏనుగులా ఉన్నాడు, అతనేం పెళ్ళికొడుకమ్మా అని తెగ నవ్వింది. వరాలు కూడా వాళ్ళ దగ్గర చేరి, అదేం పెళ్ళికొడుకండి బాబు, సినిమాల్లో దొంగల నాయకుల్లాగున్నాడు అని పెళ్ళికొడుకుని వర్ణించడం మొదలుపెట్టింది. విశాలాక్షి నవ్వు ఆపుకుంటూ, నీ దుంపదెగ, నీకెందుకు, ఊరుకోవే, ముసలమ్మ విన్నదంటే తిట్టిపోస్తుంది, చంపేస్తుంది అని వరాల్ని మందలించింది. వరాలు రెచ్చిపోతూ, ఎందుకు,
తిడద్దేంటండి? పెళ్ళికొడుకు నా కళ్ళకి బాగోలేదు కాబట్టి బాగోలేదన్నాను. అదేం పెళ్ళికొడుకండి బాబు! అని ఉత్సాహంతో ఎగురుతూ మళ్ళీ వర్ణించడం మొదలుపెట్టింది. విశాలాక్షి నవ్వుతూ, అతను నిన్ను ఎగబడి చూశాడన్నావుగా? నిన్నే పెళ్లి చేసుకుంటానంటాడేమో చేసుకోవా? అంది. బాబోయ్! నాకొద్దు బాబోయ్! ఎటన్నా పారిపోతాను అని వరాలు అక్కడే పారిపోయేదానిలాగా గంతులేసింది. విశాలాక్షి, జానకి తెగ నవ్వారు. జానకి కాసేపటికి ఇంట్లోకి వచ్చేసింది. సినిమాకి వెళ్ళిన వాళ్ళు రాగానే తల్లి వాళ్ళతో ముక్కు ఎగబీలుస్తూ సంగతి చెప్పేసింది. 2,00,000 అని కొయ్యబారిపోయాడు వెంకట్రావు. వాసంతి గబగబా గదిలోకి పోయి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. అరగంట సేపు ఇల్లంతా విషాదం తాండవించింది. వాడే ఊడిపడ్డాడా? వాడి తాతలాంటి వాణ్ణి తెచ్చి పెళ్లి చేస్తాను నీకు అని వెంకట్రావు బీరాలు పలికాడు. ఆ మాటలు వాసంతికి ఊరట కలిగించలేదు. ఈ సంబంధం తన ద్వారా కుదిరితే బంధుబలగంలో ఎంతో గొప్పగా ఉంటుందని, వాసంతి సంబంధం వెంకట్రావే కుదిర్చాడట అని ఫలానా ఫలానా వాళ్ళు చెప్పుకుంటారని కలలుగన్న వెంకట్రావు వాసంతిని ఓదార్చిన మాటలతో తనని తను ఓదార్చుకోలేకపోయాడు. పావుగంట సేపు సిగరెట్ల మీద సిగరెట్లు కాల్చి హఠాత్తుగా అతనికి 40 ఏళ్లుండవు అన్నాడు. ఉంటే ఏం పోయిందిలే మగాడికి అని నిరాశతో ఆశాప్రకటన చేసింది తల్లి. వెంకట్రావు పౌరుషంగా లేచాడు. 40 ఏళ్ల వాడికి పిల్లనిస్తామా? అంత గతి లేదేంటి మనకి? నేనెప్పుడూ అనుకున్నాను. వయసు మీరిన వాడిలా కనబడుతున్నాడే అని. డబ్బు దృష్టే లేదన్నారుగా మొదట. పిల్ల నచ్చితే కట్నం సంగతేముందిలే అన్నాడుగా సుబ్బారావు. నిలదీసి అడగకపోయావా? నీ పిచ్చిగాన్ని, డబ్బు దృష్టి లేని వాళ్ళెవర్రా? పిల్ల అందచందాలు, గుణగణాలు ఎవరు చూస్తున్నారు ఈ రోజుల్లో? మూటలు కావాలి, మూటలు. జానకి తన చెవుల్ని తన చెవులేనా అనుకుంది. లోకం తల్లకిందులైందా అనుకుంది. అత్తనోట ఆ మాటలు. ఆ తల్లి కొడుకులిద్దరూ లోకంలో అన్యాయాలన్నిటి గురించి మాట్లాడుకున్నారు. మనుషులు ఎంతెంత దుర్మార్గులైపోతున్నారో చెప్పుకున్నారు. తాము కాబట్టి ఏదిచ్చినా ఏదివ్వకపోయినా నోరు మూసుకుని పిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నామన్నారు. అందరూ మనలాంటి వాళ్ళైతే లోకం ఎప్పుడో బాగుపడును అని తేల్చాడు వెంకట్రావు. అరగంట సేపటికి వాసంతి వెక్కిళ్ళు మానింది. లేచి అన్నం దగ్గర కూర్చుంది కానీ ఇంకా దిగులు పడుతూనే ఉంది. 2,00,000 రూపాయలు. పెద్ద మేడగల ఆస్తిపరుడి భార్యగా, డాక్టర్ భార్యగా ఎన్ని కలలు కన్నదో! ఆ మర్నాడు కూడా పగలంతా ఇంట్లో శవం లేచినంత విషాదంగా తాండవించింది. సాయంత్రానికి అన్నగారు సోదరుని మళ్ళీ సినిమాకి బయలుదేరమన్నాడు. సోదరి దుఃఖం పోగొట్టే ప్రయత్నం అన్నమాట అది. వచ్చేటప్పుడు 4, 5 సినిమా పత్రికలు కొనుక్కొచ్చాడు. ఆ మర్నాడంతా ఆ పత్రికల్లో లీనమైపోయి వాసంతి నిజంగానే కష్టం నుంచి బయటపడింది. మొహం మీద మళ్ళీ నవ్వు మెరిసింది. ఇంకో 4 రోజులుంది వాసంతి అన్నగారింట్లో. ఆ 4 రోజుల్లోనూ వాసంతికి, జానకికి చిన్న చిన్న ఘర్షణలు కొన్ని జరిగాయి. వాసంతి లేవగానే పళ్ళు తోముకుని బ్రష్ నోట్లో పెట్టుకుని తోముకుంటూ ఇల్లంతా తిరిగేది. ఒకసారి వంటింట్లోకొచ్చి నిలబడి తోమడం మొదలుపెట్టింది. జానకి హడలిపోయి, ఛీ! అదేం పని? ఇక్కడ తోముతున్నారేమిటి? వాకిట్లోకెళ్ళండి అని కేకలు పెట్టింది. జానకికి చాలా అసహ్యం వేసే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిల్లో జానకి చూసి చూడనట్టు ఊరుకోదు, సరిపెట్టుకోదు. ఏం తోమితే తోమకూడదా అని వాసంతి నోట్లో బ్రష్ ఉంచుకుని నురగలు చిందిస్తూ మాట్లాడడం కూడా మొదలుపెట్టింది. జానకికి వికార పెట్టేసి వాకిట్లోకి పరిగెత్తి వాంతి చేసుకున్నంత పని చేసింది. అత్తయ్య, ఆవిడ వంటింట్లో పళ్ళు తోముకుంటే నేను మాత్రం వంటింట్లోకెళ్ళను. పొయ్యి మీద పాలు ఉన్నాయి, చూసుకోండి వెళ్ళి అని అరచి నందివర్ధనం చెట్టు దగ్గర నించుంది. అత్త కూరల మనిషితో మాట్లాడుతూ, ఏ గుణాన్న ఉందో వాసంతి, నువ్వు వాకిట్లో కడుక్కోవే అని కూతురికో కేకపెట్టింది. వాసంతి రుసరుసలాడుతూ వాకిట్లో మొహం కడిగి లోపలికి వెళ్ళి అలిగి పడుకుంది. జానకి కాఫీ తెచ్చి ఇవ్వబోతే అక్కర్లేదంది. పెద్దమ్మ బతిమాలి ఇస్తే తాగింది. ఇంకోసారి వాసంతి వంటింటి గుమ్మంలో నించుని జానకి కూరగాయలు కోసే చోట తలదువ్వడం మొదలుపెట్టింది. వెంట్రుకలు పడతాయి, అటు వరండా వైపు వెళ్ళి దువ్వుకోండి అంది జానకి. వాసంతి అక్కడి నుంచి కదలకుండా పంతం పట్టినట్టు అక్కడే నిలబడి దువ్వడం సాగించింది. జానకి కూరల బుట్ట, కత్తిపీట, గిన్నెలు తీసుకుని వరండా మూలకి పోయి కూర్చుని కూరలు కోసి తెచ్చింది. అది ఆడబిడ్డకి ఘోర అవమానం అయిపోయింది. మాటల మధ్య పెద్దమ్మతో, అమ్మో నీ కోడలేనా రణపెంకి అని తిట్టి తన అక్కసు తీర్చుకుంది. ఒక్క రోజును కూడా తన బట్టలు తను ఉతుక్కోలేదు.
తన ఎంగిలి పళ్ళెం తను తీసుకోలేదు. స్నానానికి నీళ్లు తను పెట్టుకోలేదు. జానకే అన్నీ. వదినగానే వేళాకోళాలు చేస్తున్నట్టు జానకి చేసే ప్రతి పనికి వంకలు పెట్టడం మాత్రం విసుగు లేకుండా చేసింది. జానకి చదువులేని మొద్దు. తన పట్టభద్రురాలు అయినట్టు ఎక్కడికక్కడ నిర్లక్ష్యంగా ప్రవర్తించేది. జానకి అతడు ఆమె చదువుతోంటే ఆ పుస్తకం లాక్కుని చూసి, ఇలాంటి చెత్తంతా ఎలా చదువుతారు బాబు ముసలమ్మల్లాగా? ఇంత పాత పుస్తకాలు ఏం బాగుంటాయి అని వెటకారంగా నవ్వింది. జానకికి జవాబు చెప్పబుద్ధి కాక మాట్లాడలేదు అని చెల్లెలు అన్నగారి దగ్గర ఉడుకుమోత్తనంగా 2, 3 సార్లంది. అదంతే మొద్దుమొహం. నీలాగా చదువుకుందా చచ్చిందా అని వేళాకోళంగా నవ్వాడు వెంకట్రావు. భార్య పరీక్షలకు కట్టకూడదని చదువుకూడదని శాసించిన భర్త. అన్న చెల్లెళ్ళిద్దరూ చీటికి మాటికి వేళాకోళాలాడుకోవడం చూస్తే జానకి ఒళ్ళు మండుకొచ్చేది. అన్న చెల్లెలి నెత్తి మీద కొట్టడం, లేకపోతే చెవో జడో పట్టుకోవడం, చెల్లెలు కెవ్వుమనడం, వాళ్ళ చేష్టలు చూస్తే జానకికి చీదర పుట్టేది. ఒకసారి వాసంతి ముస్తాబు పూర్తి చేసుకుని బొడ్డు కిందకి చీర, వీపంతా బయటపడ్డ జాకెట్టు, చెంపల మీదకి కాటుక చారలు, జాకెట్టులోంచి పొట్ట మీదకి కుచ్చులు, అన్ని అలంకారాలతో గదిలోంచి బయటకు వచ్చింది. చెల్లెల్ని చూడగానే అన్న, ఓహ్! సినిమా స్టార్ లాగా దిద్దుకుని వచ్చిందండి అని నవ్వాడు. చెల్లెలు మూతి ముడిచింది. లేకపోతే మీ ఆవిడ అన్నట్లు ఏబ్రాసిలాగా ఉండాలంటావా? అంది జానకి ముందే. అన్న ఫక్కున నవ్వి, భలే మాటన్నావే అని ఆనందించాడు. వాసంతి చేసుకున్న ముస్తాబు జానకే చేసుకుంటే వెంకట్రావు ఒక్క నిమిషం భరిస్తాడా? అలాంటి ముస్తాబులంటే జానకికి నచ్చదు కాబట్టే వెంకట్రావు ఏబ్రాసి వాళ్ళ దృష్టికి జానకి ఏబ్రాసి వాళ్ళ దృష్టికి. ఇంకోసారి వాసంతి అన్నగారితో వేళాకోళాల్లో మీ ఆవిడ అందగత్తె అయితే మరీ మురుద్దువు అంది. దానికి నవ్వాడు వెంకట్రావు. జానకికి భరించలేనంత కోపం వచ్చింది. ఆ కోపంతో తను ఏమన్నా అంటే ఆడబిడ్డ వేళాకోళంగా అలా అంది అంటారు. వదినకి ఆడబిడ్డకి ఆ మాత్రం సరసాలుండవా అంటారు. దరిద్రపు సరసాలు అని తనలో తను చేదిరించుకుని ఊరుకుంది జానకి. వాసంతి ఉన్న ఆ 4 రోజుల్లోనూ పెద్దమ్మ కూతురు కలిసి 4, 5 బట్టల మూటలు దింపించారు. గిన్నెల కావిళ్ళు దింపించారు. పూసల వాళ్ళని పిలిచారు. గాజుల వాళ్ళని పిలిచారు. సవరాల వాళ్ళని పిలిచారు. వాళ్ళు చెయ్యని బేరం లేదు. కొన్న వస్తువు లేదు. అమ్ముకునే వాళ్ళకి ఒళ్ళు మండి అత్తని మొహం మీద తిట్టిపోస్తారు కూడా చాలాసార్లు. ఇదివరకెప్పుడో ఒకసారైతే అత్త చీపుళ్ళు ₹1/2 అడిగింది. దాంతో చీపుళ్ళ మనిషి చిర్రెత్తిపోయి యాబ్రాస్ ముండా! ఎప్పుడన్నా ఇల్లు ఊడ్చావా అని గేటు ముందు నిలబడి అరగంట సేపు తిట్టి వెళ్ళింది. వాళ్లతో ఎదురు తిరిగి దెబ్బలాడటానికి ధైర్యం లేదీ మనిషికి. కిక్కురుమనకుండా ఇల్లు దూరుతుంది. అలాగని మర్నాటి నుంచి బేరాలు మానుతుందా అంటే అది మాత్రం లేదు. ఓయ్ ఇలా రా అని మళ్ళీ కేకలు మొదలు. వెంకట్రావు ఇంట్లో ఉంటే అలాంటి బేరాల్లో తనూ కలుస్తాడు. జానకి కొత్తలో అలాంటి బేరాల దగ్గర చేరేది కానీ తరువాత తొందరగానే మానేసింది. ఆ పూట తిళ్ళు పూర్తయ్యేసరికి బట్టల మూట మనిషి కేక వినపడింది. వాసంతి చెంగున వీధిలోకి పరిగెత్తి మూట మనిషిని పిలిచి వీధి గదిలో విప్పించింది. పెద్దమ్మ వెళ్ళి మూట దగ్గర కూర్చుంది. వాసంతి విశాలాక్షిని రమ్మని పిలిస్తే తను కొనేదేమీ లేదంది విశాలాక్షి. మేం మాత్రం కొనేదేముంది, ఊరికే చూద్దాం రండి, నచ్చితేనే కొనుక్కోవచ్చు అంది ఈ అమ్మాయి. నచ్చినా కొనే పని లేదులేమ్మా, మీరు చూసుకోండి, అందరం అక్కడ చేరితే ఏదో కొనేస్తామని పాపం అతను ఆశపడతాడు అని తను రానుంది విశాలాక్షి. వాసంతి విససలాడుతూ వచ్చేసింది. పెద్దమ్మ కూతురు మూట దగ్గర చేరారు. జానకి పుస్తకం పట్టుకుని గడపలో కూర్చుంది. మూట మనిషి ఒక మూటలోంచి దుప్పట్లు తీసి పరుస్తున్నాడు. షోలాపూర్ దుప్పట్లు అన్నాడు. కాన్పూర్ దుప్పట్లు అన్నాడు. ఇంకేవేవో ఊళ్ళ పేర్లు చెప్పుకొచ్చాడు. దుప్పట్లయితే దట్టంగా, అందంగా, చక్కగానే ఉన్నాయి. 45, 55, 65 చెప్పాడు ఖరీదులు. ఈ దుప్పటి డబుల్ కాట్ మీదకి బాగుంటుంది పెద్దమ్మా అని వాసంతి ఒక దుప్పటి తీసి ఒళ్ళో పెట్టుకుంది. దాని ప్రత్యేకత ఏమిటంటే 2 మంచాల నిండా సరిపోయేంత బండి చక్రం. అంత గుండ్రం ఉంది దాని నిండా. అది నచ్చింది వాసంతికి. గుండ్రం ఉంది దాని నిండా. పెద్దమ్మ ఇంకో 2 దుప్పట్లు తీసి పక్కకు పెట్టింది. ఇదిగో ఈ 3 తీసుకుంటాం. ఇచ్చే ధర చెప్పు. చెప్పాను కదమ్మా, నువ్వెంత చెప్తే అంతేనా? మీకెంతకు కావాలో అడగండి, గిట్టుబాటు అయితే ఇస్తాను, లేకపోతే నా దారిని నేను పోతాను. పెద్దమ్మ కూతురు ఒకరి మొహం ఒకరు గుంభనంగా చూసుకున్నారు. చేతులు కొంచెం పక్కకు పెట్టి వేళ్లతో సైగలు చేసుకున్నారు.
ఆ 3 తీసుకుంటాం. ఒక్కొక్కటి 11 రూపాయలు చేసుకో. ఎంతమ్మా? 11 ఇలాగివ్వండి అని ముసలమ్మ దగ్గర దుప్పట్లు 2 మూటల్లో పడేసి, వాసంతి దగ్గర దుప్పటి కూడా లాక్కోబోయాడు. వాసంతి దుప్పటి వదలకుండా వేళ్ళాడుతూ, "ఏం అలా లాక్కుంటావేం? నువ్వు చెప్పిందే ఆఖరి మాట. ఇంకో బేరం లేదా? ఇంకో మాట చెప్పు" అని వాదం వేసుకుంది. జానకి గుమ్మం దగ్గర నుంచి లేచి పడగ్గదిలోకి వెళ్ళిపోయింది. మూట మనిషి జవాబు చెప్పకుండా వాసంతి చేతిలో దుప్పటి లాగేసి మూటలో సర్దేశాడు. వాసంతి మనసంతా ఆ డబుల్ కాట్ దుప్పటి మీదే వేళ్లాడింది. పోనీ ఇంకో 2 రూపాయలు చేసుకో అంది మూట బిగిస్తూ. అతను ఎంత కోపంగా చూశాడో వాసంతి వైపు. వయసులో చాలా చిన్నవాడే. అందమైన పిల్ల మీద అంత కోపం ఎలా వచ్చిందో. ఏం 13కి ఇవ్వవా? అయితే కట్టేసుకో. ఎవడికి కావాలి? అప్పటికే లేచిపోయాడతను. పోనీ చీరలు చూపించు అంది ముసలమ్మ. ఆ, దుప్పట్లు కొన్నావు, ఇక చీరలు కొంటావు అని మూట అడుగు గుడ్డ తీసి వాళ్ళ మొహాల మీదకు దులిపాడు. బేరం కుదరక్కర్లేదా? కుదిరితే ఎందుకు కొనం? కొనడానికి కాకపోతే ఊసిపోక పిలిచామా నిన్ను అని ముసలమ్మ వాదానికి దిగింది. చాలే ఊరుకోవమ్మా. సింగిల్ కార్డ్ దుప్పటి 11 అడిగావు, డబుల్ కార్డ్ దుప్పటి 11కే అడిగావు. ఇంకా బేరాలు చెయ్యాలి నీతో అని మూట మనిషి ముసలమ్మ వాదాన్ని శక్తివంతంగా తిప్పికొట్టి మూట ఎత్తుకుని వెళ్ళిపోయాడు. జానకికి ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. మూట మనిషి తన అన్నలాగే మాట్లాడాడనిపించింది. తన అన్నగాని బట్టల మూట వ్యాపారం చేసేవాడైతే సరిగ్గా అలాగే ప్రవర్తిస్తాడనుకుంది. కాసేపు అయ్యాక తల్లి కూతుళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని కుతూహలంతో వీధి గదిలోకెళ్ళింది ఏవో వెతికే వంకతో. పోనీ 15కి ఇస్తాడేమో, పిలవనా అంటోంది వాసంతి. ఏడిసాడ్లెద్దు వెధవ బడాయి వాడును. 15 రూపాయలు పోస్తే దాని బాబులాంటి దుప్పటొస్తుంది. నీకు తెలియదు పెద్దమ్మా. మొన్న మా ఊళ్ళో బొంబాయి షాపులో అడిగితే ఇలాంటి దుప్పటే 60 రూపాయలు చెప్పారు. జానకి ఊరుకోలేక, మరి ధర తెలిసి కూడా అంత తక్కువకి ఎలా అడిగారు అంది చప్పున. అడిగితే అడిగాం, గిట్టకపోతే గిట్టదమ్మా అని చెప్పరాదు. 60 రూపాయల వస్తువుని 11 రూపాయలకి అడిగితే ఇంకేం చెప్తాడు? అడిగేవాళ్ళకి న్యాయం ఉండక్కర్లేదేమిటి అంది జానకి మళ్ళీ. ఓహో, బయలుదేరావులే న్యాయవేత్తవి అని ఆడబిడ్డ వెటకారంగా నవ్వింది. జానకికి ఎంత కోపం వచ్చిందో. ఛీ, వీళ్లతో మాటలేమిటి అని చీతరపడి తన గదిలోకి వెళ్ళిపోయింది. వాసంతి చెయ్యి జారిపోయిన దుప్పట్లను తలుచుకుంటూ కలల్లో మునిగిపోయింది. చక్రాల చక్రాల డిజైన్లున్న ఆ దుప్పట్లు డకాలం డబుల్ కార్డ్స్ మీద వేసుకుని ఎలాగైనా సరే ఆ మంచాలు కొనుక్కోవాలి. ఈ రోజుల్లో ఆ మంచాలు కూడా అడుగుతున్నారట మగపెళ్లి వాళ్ళు. వాళ్ళు అడిగితే సరి చచ్చినట్టిస్తారు. లేకపోతే ఏం బాగుంటుంది అసహ్యంగా. వెధవ నవ్వారి మంచాలు. నవ్వుతారెవరన్నా. ఆ చక్రాల దుప్పట్లు కొని దాచుకుంటే ఎంత బాగుండునో. కొర్నాసి మొహం వాడు. బేరమే కుదరనిచ్చాడు కాడు. ఇంకో బట్టల మూట కేక వినపడి ఉలిక్కిపడి లేచింది. ఇదిగో ఇలారా అని కంగారుగా కేకపెట్టింది. ఈసారి చీరల బేరం. మూట విప్పగానే వాసంతి చీరల మీదకి ఎగబడి ఒక చీర తీసేసి ఒళ్ళో పెట్టుకుంది. దాని అంచు మోకాళ్ళ దాకా ఉండడమే దాని ప్రత్యేకత. దాని మడతలు ఊడదీసి ఒళ్ళో పరుచుకుంది. దాని కొంగు భుజం చుట్టూ తిప్పుకుంది. మడతలు ఊడదీయవాకండమ్మా అన్నాడు మూట మనిషి మెత్తగా. 50 ఏళ్లు దాటిన వాడతను. ఈ రకం బేరాలతో బాగా అనుభవం ఉన్నవాడు. నప్పుతుందో లేదో చూసుకోవద్దంటావా అని లేచి నిలబడి చీరని బొడ్డుదాకా నిలబెట్టుకుని అంచు ఎక్కడి దాకా వస్తుందో చూసి సంతృప్తి పడి మళ్ళీ కూర్చుంది చీర కొనే ఆవిడ. అంచు మరీ పెద్దదిలాగుందే అంది పెద్దమ్మ. చాలే, ఇలాగే ఉండాలి. ఇప్పుడిదే ఫ్యాషన్ తెలుసా? అందరూ ఇలాగే కట్టుకుంటున్నారు. ఎక్కడో నీ కోడల్లాంటి చాదస్తపోళ్ళు కానీ చిన్న అంచులు ఎవరు కడుతున్నారు? ఇదిగో ఈ చీర ఎంతో చెప్పు అని చీరల మనిషిని అడిగింది. 60 అన్నాడు. 20కి అడిగారు, గిట్టదన్నాడు. ఇంకో రూపాయి వేసుకోమన్నారు, గిట్టదన్నాడు. రూపాయి చొప్పున పెంచుకుంటూ 46కి బేరం కుదిర్చారు. అరగంట దాటింది. కూతురే డబ్బు ఇచ్చుకుంటుందనుకుంది పెద్దమ్మ. పెద్దమ్మే కొనిపెడుతుందనుకుంది కూతురు. ఇద్దరి దగ్గర డబ్బుంది. తొందరగా ఇప్పించండమ్మా, పోతాను అంటున్నాడు మూట మనిషి. పెద్దమ్మ, నీ దగ్గర ఏమన్నా ఉందా అని కూతురు మొహమాటంగా అడిగింది. నా దగ్గర ఎక్కడుందే? నీ దగ్గరుండే బేరం చేసుకుంటున్నావేమో అనుకున్నాను. అంత లేదు నా దగ్గర. 15 ఎంతో ఉంది. మరెలాగా? నా దగ్గర లేదు. 5, 6 ఉంటాయేమో. ఇమ్మంటే ఇస్తాను. చాలవుగా. ఇంకో 20 రూపాయలన్నా కావాలి. పోనీ మీ పక్కింటావిడ్ని అప్పడిగితే
చాల్లే, వాళ్ళింట్లో అగ్గిపెట్టెకు కూడా డబ్బులుండవు. శాంతపురుషుడైన మూట మనిషికి అప్పటికి కొంచెం కోపం మొదలైంది. చేతిలో డబ్బు లేకుండా మూటెందుకు దింపించాలమ్మా అని గట్టిగా విసుక్కున్నాడు. పోనీ ఇచ్చెయ్యి, ఏం చేస్తావు? ఇంకోసారి ఎప్పుడన్నా కొనుక్కోవచ్చులే. చేతిలో డబ్బులుండాలే కానీ 1,00,000 కోకలు దొరుకుతాయి అని నచ్చజెప్పబోయింది పెద్దమ్మ. ఆ చీర వదలాలంటే ప్రాణాలు వదలడంలాగా ఉంది కూతురికి. ఇందాక దుప్పట్లు వదులుకున్నట్టు దీన్ని వదలకూడదనిపించింది. డబ్బు ఒక వారం రోజుల్లో ఇచ్చేస్తాంలే అంది మూట మనిషితో. పెద్దమ్మకి గుండెల్లో రాయి పడింది. కూతురు వెళ్ళిపోతే తన దగ్గర డబ్బే ఇచ్చి అప్పు తీర్చాలని. మూట మనిషి చీర తీసేసుకుని మడతలు సర్ది మూటలో పడేసుకుంటూంటే పెద్దమ్మ లోపల సంతోషిస్తూ, ఏం వారం 10 రోజుల్లో ఇచ్చేస్తాంగా, నీ బాకీ తీర్చకుండా పారిపోతామా? మళ్ళీ వస్తూనే ఉంటావుగా, ఇచ్చేసి వెళ్ళరాదు అని తన తప్పు లేకుండా ఒక మాట పడేసింది. ఇలాంటి బేరాలైతే మేం వ్యాపారం చెయ్యక్కర్లేదమ్మా అని అతను మూట ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మూట మనిషి వెళ్ళిపోతాడని నిర్ధారణ అయినప్పుడు వాసంతి తన పెట్టెలో డబ్బు తెచ్చి ఇచ్చేద్దామా అనుకుంది. కానీ తన దగ్గర డబ్బు లేదని ఎంతసేపు మాట్లాడి అప్పుడు డబ్బు తీస్తే బాగుండదని మాట్లాడకుండా అతను వెళ్ళిపోతుంటే గుడ్లు పెట్టుకుని చూస్తూ ఊరుకుంది. ఆ చీర కొనలేదనే బాధతో గిజగిజలాడుతూ మొహం మార్చుకుని లోపల గదిలోకొచ్చి అన్నగారి మంచం ఎక్కి మునగదీసుకుని పడుకుంది. అంతలో విశాలాక్షి జానకి అంటూ వచ్చింది. చంటాడికి బాగాలేదు జానకి, ఒళ్ళు కాలిపోతోంది. నీ దగ్గర 20 రూపాయలున్నాయా? డాక్టర్ ఏమైనా మందులు రాస్తాడేమో అంది. ఏమైంది, పొద్దున్న బాగున్నాడే అని కంగారు పడుతూ జానకి విశాలాక్షితో కలిసి వెళ్ళి పిల్లాడిని చూసింది. జ్వరంతో ఒత్తిలా పడుకుని ఉన్నాడు. 4 రోజుల నుంచి జానకికి ఇంట్లో ఖాళీ లేక వాడిని ఎత్తుకోవటం లేదు. డాక్టరు దగ్గరికి తొందరగా తీసుకువెళితే బాగుంటుందండి. నా దగ్గర డబ్బుందిలెండి. కొంచెం నువ్వు కూడా సాయం రద్దు. నేనా? మీ అత్తగారిని నేను అడుగుతాలే. మీరడగడం ఎందుకు కానీ, సరే నేనే అడుగుతాలెండి అని జానకి ఇంట్లోకి వచ్చి అత్తని అడిగింది. పిల్లాడికి బాగాలేదని విశాలాక్షి సాయం రమ్మంటోందని చెప్పి వెళ్ళమంటారా అని అడిగింది. పనంతా వచ్చాక చూసుకుంటాలెండి అంది. వెళితే వెళ్ళు అని ఊరుకుంది అత్త. అత్తకిష్టం లేదని గ్రహించిన చొరవ చేసి బయలుదేరింది జానకి. పెట్టి తీసి డబ్బు చూస్తే 50 రూపాయలు తక్కువగా ఉంది. భర్త పనే అనుకుంది. అది మామూలే. దాని గురించి ఆలోచించేంత సావధానం లేదు. పిల్లాడిని తొందరగా తీసుకువెళ్ళాలి. రిక్షా ఎక్కిన తర్వాత మూర్తిగారి దగ్గరికి వెళతేనో అనే ఆలోచన వచ్చింది జానకికి. విశాలాక్షి చెప్తే అలాగే చేద్దామంది. జానకి అడ్రస్ బాగానే జ్ఞాపకం ఉంది. వెళ్ళేటప్పటికి మూర్తి ఉన్నాడు. జానకిని చూసి ఆశ్చర్యపడ్డాడు. పిల్లాడిని తొందరగా చూశాడు. భయపడాల్సిందేమీ లేదన్నాడు. ఇంకో 2 రోజులు తీసుకురమ్మన్నాడు. మందులు తనే ఇచ్చాడు. ఆ పని అయిన తర్వాత జానకితో కొంచెం మాట్లాడాడు. నువ్వు నా దగ్గరికి వస్తున్నట్టు మీ ఇంట్లో తెలుసా అని అడిగాడు. తెలీదండి జానకి. ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? మాట్లాడలేదు. కొంచెం నవ్వింది. నా ఉత్తరం చదివావా? చదివానంది తల ఊపి. ఇంకేం మాటలు జరగలేదు. 10 నిమిషాల్లో బయటికి వచ్చారు. తిరిగి వచ్చేప్పుడు పిల్లాడి గురించి ఆందోళన లేకపోవడం చేత ఇద్దరూ చాలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు రిక్షాలో. ఎవరు వింటారో నన్ను జంకు లేకుండా. విశాలాక్షి చాలా కోపంగా వాళ్ళ ఆయన మీద చెప్పడం మొదలుపెట్టింది. ఆయనకి ఈ మధ్య కొత్త జబ్బు ఒకటొచ్చి పడింది. లక్షలు వచ్చి పడతాయని కలలు కంటున్నారు అని మొగుడు లాటరీ పిచ్చి గురించి చెప్పుకొచ్చింది. ఇంట్లో ఏ మాట వచ్చినా నా బతుకు నేను బతకగలను అంటారేమిటి జానకి? ఆ మాట అంటే మాత్రం నాకు ఒళ్ళు మండిపోతుంది. తన బతుకు తను బతకదలుచుకున్నప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి? పిల్లల్నెందుకు కనాలి? ఊళ్ళో వాళ్ళ పిల్ల తేరగా ఉందని పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, ఇప్పుడు మాటకు ముందు నా బతుకు నేను రాజాలాగా బతకగలను తెలుసా అంటే ఎలా ఉంటుంది? పళ్ళు రాలగొట్ట బుద్ధేస్తుంది. పిల్లల సంగతి కూడా తనకక్కర్లేదా? ఎన్ని మాటలు అడుగుతానో, ఎన్ని అడిగినా సిగ్గుండదు. మొండి మనిషి. విశాలాక్షి వాళ్ళింట్లో సంగతులు వింటూంటే జానకి తన సంసారం ఎంతో ప్రశాంతంగా ఉందనిపించింది. సుశీల గారు ఎలా ఉన్నారో ఏమన్నా తెలుస్తోందా అని అడిగింది హఠాత్తుగా ఆవిడ గుర్తొచ్చి. ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. నిన్న శేషు వెళ్ళాడు. మీ బాబాయ్ వస్తే బాగుండదురా అని తొందరపెట్టి పంపించేసిందట. శేషుని చూస్తే అతను పెద్ద పోట్లాట పెడతాడు. ఏం చేస్తుంది? చిన్నప్పుడు దానికి చచ్చే పౌరుషం. ఇప్పుడు ఎంత లొంగిపోయిందో. ఆడదాని బతుక్కి ఈ పిల్లలొకటమ్మా. ఒక్కరోజు చూడకపోతే పేగు పెరపెరలాడుతుంది.
వాళ్ళ కర్మానికి వాళ్ళు పోతారులే అని వదిలేసి పోలేము. కన్నవాళ్ళం కష్టమో సుఖమో భరించి పెంచాలి కదా! ఏమిటో మా సుశీల బతుకు బొత్తిగా అధ్వాన్నమైపోయింది. దాని బాధలు నాకుంటే నేనెప్పుడో ఉరిపోసుకుని చచ్చేదాన్ని అని విశాలాక్షి కళ్ళు తుడుచుకుంది. జానకి చాలా బాధేసింది. కోపం కూడా వచ్చింది. తను కూడా తన ఆడబిడ్డ సంగతులు కొన్ని చెప్పుకొచ్చింది. ఎప్పుడు తిండి రంధి, చీరల రంధి, ముస్తాబు రంధి, నల్లపూసల పీక దగ్గరికి బిగించుకోరాదా అంటుంది నన్ను. బొట్టు పెద్దది పెట్టుకోవేమంటుంది. కాళ్ళకి పసుపు రాసుకోవేమంటుంది. ఏ పేరంటానికి వెళ్ళినప్పుడో రాసుకుంటారు కానీ రోజు వస్తువులు పసుపులు రాసుకుంటూ కూర్చుంటామా? చదువుకునే దానికి ఈ గోలంతా ఎందుకండి? తలలో ఎన్ని పేలో, ఎక్కడ దువ్వుకుండే అక్కడే రాలుతాయి. శుభ్రం అనే మాట లేదండి. నా దువ్వెనంతా మురికి మురికి చేసి పెట్టింది. నాకింకో దువ్వెన ఉంది కాబట్టి బతికాను కానీ, మొన్న మా అత్తగారు ఎందుకో వయసు లెక్కలు మొదలెట్టింది. తీరా చూస్తే నాకన్నా మా ఆడబిడ్డే 3 ఏళ్లు పెద్దదని తేలింది. ఇక వాళ్ళ మొహాలు చూడాలి. నీ కోడలికి దొరికినట్టుగా అందరికీ అంత చవగ్గా 16 ఏళ్లకే మొగుళ్ళు దొరుకుతారా? అని రుసరుసలాడుతూ వెళ్ళింది. నీకెందుకు పెళ్లి కాలేదని నేనేమన్నా అన్నానా? నా మీద రుసరుసలెందుకు? ఎంత మాట పెడితే అంత మాట అనేస్తుంది అంటూ జానకి తెరిపి లేకుండా చెప్పుకొచ్చింది. మీ ఆడబిడ్డ సంగతి నాకు మొదట్లోనే తెలిసిపోయింది. వచ్చిన మర్నాడు మా ఇంట్లోకొచ్చిందిగా. వచ్చి 10 నిమిషాలయిందో లేదో మీకు బంగారం గాజులు లేవా అండి అని అడిగింది. నేను నవ్వి ఊరుకున్నాను. అసలు చేయించుకోలేదా? బ్యాంకులో పెట్టుకున్నారా? అని రెట్టించింది. నాకు ఒళ్ళు మండి దానికి మాట్లాడలేదు. ఏమనుకుందో కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. అంత యాబ్రాసిలా ఉంది. ఈ అమ్మాయిని మా అన్నయ్య చేసుకోవచ్చు కదా అనుకునేదాన్నండి మొదట్లో. అమ్మో! ఇంకా నయం. మీ అన్నయ్య అంత తెలివిమాలినవాడు కాడులే. అత్త ఆడబిడ్డలు చేసిన చీరల బేరాలు, దుప్పట్ల బేరాలు చెప్పి, మూటల మనుషులు ఎలా తిట్టారో చెప్పి, విశాలాక్షిని బాగా నవ్వించింది జానకి. అన్నా చెల్లెళ్ళకి అదేం సరసాలండి. అస్తమాను ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గిల్లుకోవడమే. ఆ చెల్లెలేం మాట్లాడినా మా ఆయనకి నేను పరీక్షలకు చదువుతానంటే వద్దన్నారా? మళ్ళీ తనే. అది చదువుకుందా? నాకెంత బాధ వేస్తోందో ఆ మాటలు గుర్తొస్తే. మీ ఆయన సంగతి సరేలే, బుద్ధి జ్ఞానం లేని మనిషి. నాకసలే ఒళ్ళుమంట అతనంటే. ఆ కోపిష్టి మొగుడితో జానకి ఎలా భరిస్తోందో విశాలాక్షికి అర్థం కాదు. ఆ దేశదిమ్మరి మొగుడితో విశాలాక్షి ఎలా భరిస్తోందో జానకి అర్థం కాదు. ఒకళ్ళంటే ఒకళ్ళకి చెప్పలేనంత జాలి, మమకారమోను. ఇద్దరూ ఇంటికొచ్చేదాకా సంసారాల గురించే మాట్లాడుకున్నారు. జానకి చేతిలో డబ్బు రిక్షాలకి మాత్రమే ఖర్చు పెట్టింది. ఇంకా 20 రూపాయలుంటే జానకికే విశాలాక్షికే ఇచ్చింది. ఆ రాత్రి వెంకట్రావు వచ్చేటప్పటికి జానకి అత్త, ఆడబిడ్డ రణరంగం సిద్ధం చేసి ఉంచారు. పిల్లి ఎలుకల కోసం మాటు వేసినట్టు జానకి నేరాల కోసం మాటు వేసే వెంకట్రావుకి ఇంటికి రాగానే న్యాయాధిపతి స్థానం అధిష్ఠించి నేర విచారణ చేయాలనే శుభవార్త చెవిన పడింది. న్యాయ విచారణంటే ఏం లేదు. ఆమె మీద నేరాలు గుప్పిస్తారు. ఆమె సూటిగా జవాబులు చెప్పుకుంటుంది. న్యాయాధిపతి వంకర టింకర వాదాలు చేస్తాడు. ఆమె మళ్ళీ తికమకలు లేని జవాబులు చెబుతుంది. న్యాయాధిపతి ఆ న్యాయానికి తట్టుకోలేక తను వేసుకున్న చిక్కుల్లో తనే పడి గింజుకుని చివరికి ఆమెని రౌద్రంగా లెంపకాయలు కొట్టి విచారణ ముగిస్తాడు. అది అతను ఇచ్చే తీర్పు. అది అతను నేర్చిన తర్కం. అతని సామ్రాజ్యంలో ఆ తర్కానికిక ఎదురు తర్కం ఉండదు. లెంపకాయల న్యాయం మీదే అతని ఆధిపత్యమంతా ఆధారపడి ఉంటుంది. కొంపలో కలహం లేని రోజుకి, కలహం ఉన్న రోజుకి తప్పకుండా తేడా ఉంటుంది. మనిషి అన్న వాడికి వెంకట్రావు కూడా మనిషే. అతనికి ఆ తేడా తెలుస్తుంది. కలహం ఉన్న రోజే అతనికి ఎక్కువ ఆనందం. కలహం లేని రోజు ఏదో నీరసమే, నిరుత్సాహమే. జానకి చేసిన 4, 5 నేరాలు న్యాయాధిపతి ముందుకు వచ్చాయి. జానకి ఆడబిడ్డ చీరకి డబ్బు ఇవ్వలేదని, వద్దన్నా ఆసుపత్రికి వెళ్ళిందని, ఇంకా ఏదో అని, ఏదో అని. పొరుగు మనిషిపాటి చెయ్యలేదు ఇంటి ఆడపడుచు. కుదిరిన బేరం ఎందుకు మానుకుంటారులెండి. నా దగ్గర డబ్బుంది తీసుకోండి తర్వాత ఇవ్వచ్చును అంటే ఎంత మర్యాదగా ఉండేది. 20 రూపాయలు అప్పిస్తే పారిపోతారనుకుందేమో మీ ఆవిడ. అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టి, కాని వాళ్ళకి కంచాల్లో పెడుతుంది అని నిష్ఠూరాలు ప్రారంభించి తల్లి కొడుకు రాగానే వెంకట్రావు బట్టలు మార్చుకుని గదిలోంచి బయటికి వచ్చాడు. జానకి ఎసట్లో బియ్యం వేసి పొయ్యి ముందు కూర్చుని ఉంది. అత్త మాటలన్నీ విని డబ్బు కావాలని మీరు అడిగారా నన్ను?
విశాలాక్షి గారు అడిగారు కాబట్టి ఇచ్చాను. అడక్కపోతే నాకెలా తెలుస్తుంది? అంది. ఆడపడుచు కూడా నోరు తెరిచి అడగాలా? అది చీరలు కొనటం మానుకుందని ఎరగవా నువ్వు? అని అత్త పాయింట్ తీసింది. ఎవరికి తెలుసు చీర కొనుక్కున్నారో మానుకున్నారో? నేను చూశానా? మా అన్నయ్య డబ్బు పనికే రాదన్నారుగా! నేనివ్వలేదనే మాటెందుకు మళ్ళీ? ఇస్తే మాత్రం తీసుకునేవాళ్ళెవర్లే. మాట వరసకు అన్నాగాని. నేనిస్తే మహా చక్కగా తీసుకుందురు అనేసింది జానకి నిర్లక్ష్యంగా. వెంకట్రావు నివ్వెరపోయి వింటున్నాడు. అత్తాకోడళ్ళ సంవాదం. జానకి పొయ్యి దగ్గరే కూర్చుని మాట్లాడుతోంది. నా అన్న డబ్బు పనికేరాదన్నారు. మళ్ళీ ఆ డబ్బు కోసమే నాతో పోట్లాటలు. నన్నడక్కుండా నా పెట్లోంచి రూ. 50 తీసేశారు. ఆ! తీశాను. నేనే తీశాను. ఏం తీస్తే? న్యాయాధిపతి రంగంలోకి దూకాడు. జానకి జంకలేదు. ఆడబిడ్డ వచ్చిన దగ్గర్నించి అతను తనని చేసిన అవమానాలకి అతని మీద చాలా కోపంగా ఉంది. ఆ కోపంలో భయం తెలియలేదు. ఏం తీస్తాయంటే నేనేం చెప్తాను? నన్నడగకుండా నా డబ్బు తీసేసి ఏం తీస్తాయంటే ఎవరూ చెప్పలేరు. ఆ 4 మాటలు జానకి ఎంత నిర్మొహమాటంగా, ఎంత నిర్లక్ష్యంగా అందో చూస్తే వెంకట్రావు తల తిరిగిపోయింది. జానకి అలా ప్రవర్తిస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. ఇంకో నిమిషం సేపు పెళ్ళాన్ని ఆ విధంగా ఎదురు తిరిగి మాట్లాడనిస్తే బిఏ చదువుతున్న చెల్లెలు ముందు తన పరువేం కాను. పరువు ఆలోచన రాగానే కోపంతో వెర్రెత్తిపోతూ నా డబ్బు, నా డబ్బు అని తెగ వాగుతున్నావేంటి? బోడి డబ్బు. పళ్ళు రాలగొడితే సరి. అంతా కలిసి రూ. 100 ఉందో లేదో. తెగ మిడిసి పడిపోతున్నావు. జాగ్రత్తగా మాట్లాడు అని కళ్ళెర్ర చేస్తూ మీది మీదికొచ్చాడు. అతను అంత అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఎదురు తిరిగి జవాబు చెప్పాలనే ఆవేశం తన్నుకొచ్చింది జానకికి. అవును. నాది బోడి డబ్బే. ఆ బోడి డబ్బుతోటే అవసరం పడింది మీకు. అని నదురు బెదురు లేకుండా జవాబు చెప్పేసింది. లెంప మీద కొట్టినా అంత నిర్ఘాంతపోయేవాడు కాదు భర్త. బోడి డబ్బన్నాడు. తను ఆ బోడి డబ్బే వాడాడు. తను దెబ్బకి కింద పడి నేల కరిచినట్టు గుక్క తిప్పులుకోలేకపోయాడు కాసేపటిదాకా. అసలు ఆస్పత్రికి ఎవరినడిగి వెళ్ళావో చెప్పు అని ఎగురుతూ మళ్ళీ మీది మీదికొచ్చాడు. అత్తయ్యనడిగే వెళ్ళాను అంది జానకి వెంటనే. నన్నెక్కడడిగిందిరా? అవతల విశాలాక్షిని పెట్టుకుని వెళ్ళనా అని అడిగితే నేనేమంటాను? జానకి ఆశ్చర్యపోతూ నేను మిమ్మల్నడిగినప్పుడు జానకి ఆశ్చర్యపోతూ, నేను మిమ్మల్నడిగినప్పుడు విశాలాక్షి గారున్నారా? మీరు వీధి గదిలో ఉంటే నేనొక్కదాన్ని వచ్చి కాదు అడిగింది అని గట్టిగా నిలదీసింది. అయితే మాత్రం వెళ్ళమన్నానా నిన్ను? ఏమోనమ్మా వెళ్తే వెళ్ళు నీ ఇష్టం అన్నాను. అర్థం చేసుకుంటావనుకున్నాను కానీ, ఎవళ్ళతో పడితే వాళ్ళతో ఎగేసుకుంటూ వెళతావని నాకేం తెలుసు? వెళ్ళిరా అమ్మా అని నేను నీకు బొట్టెట్టి చెప్పానా? ఏమే వాసంతి నేనేమన్నానే? వెళ్ళమని నువ్వెక్కడ చెప్పావు? నీకిష్టం లేనట్టే అన్నావు. అత్తగారి మాట ఆ మాత్రం గ్రహించుకోవద్దేమిటి? అని ఆ ఉత్తమరాలు సాక్ష్యమివ్వడమే కాక 2 నీతి సూక్తులు కూడా వల్లించింది. అదిగో చూడు పెళ్లి కాని పిల్లకున్న బుద్ధి లేదు నీకు. దాన్ని చూసి నేర్చుకో. అప్పటికన్నా బాగుపడతావు అని తల్లిలాగే చేతులు తిప్పాడు వెంకట్రావు. ఆడబిడ్డ ఆడిన అబద్ధానికి జానకి ఒళ్ళు దహించుకుపోయింది. నోరు తెరిస్తే అబద్ధాలాడే వాళ్ళని చూసి తను నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలి? ఆవిడ్ని చూసి నేర్చుకోవలసిన గతి నాకేం పట్టలేదు. నేను అత్తయ్యతో వీధి గదిలో మాట్లాడినప్పుడు మా మాటలు ఆవిడ విననే లేదు. లోపల గదిలో పడుకుని ఉన్నారు. వినకుండానే విన్నట్టు చెప్పేస్తే ఎవరేం చెయ్యగలరు? ఆవిడ్ని చూసి ఏం నేర్చుకోవాలి నేను? నా వల్ల ఇప్పుడేం తప్పు జరిగింది? పిల్లాడికి బాగాలేదు. కొంచెం సాయం రమ్మంటే వెళ్ళాను. అదేనా తప్పు? ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం మంచి చెడ్డ లేకుండా ఉంటారా? మొన్న మీరు ప్రమీల గారిని అన్ని వస్తువులు ఎవరడిగి తెచ్చారు? ఇవ్వం అన్నారా వాళ్ళు? వాళ్ళు మనకి సాయం చెయ్యలేదా? జానకి ఇంకా ఏదో అంటూ ఉండగానే అది ఇది ఒకటేనా? అని పెద్ద మృగమరిచినట్టు ఒక్క రంకె వేశాడు. అయినా భయం వెయ్యలేదు జానకికి. సాయం అన్న తర్వాత ఏదైనా ఒకటే. అందరికీ ఒకలాంటి అవసరాలే వస్తాయా? ఎవళ్ళకొచ్చేవి వాళ్ళకొస్తాయి అంది. అసలు నువ్వు బయటికెందుకెళ్ళావు? అని ఇంకో రంకె వేశాడు. చెప్పానుగా వాళ్ళ పిల్లాడికి బాగోలేదంటే వెళ్ళానని. నేనేమన్నా పని వేళప్పుడు ఇంట్లో పనులన్నీ వదిలేసి వెళ్ళానా? నేనేమి సినిమాలకి, షికార్లకి తిరగటం లేదు. మేకపిల్ల మీద ఉరకడానికి తోడేలికి చిన్న అణువంత సందు దొరకాలి. గుర్రు పెట్టి కోరచూపులు చూసి చూసి ఆ సందు దొరక్కానే లంఘించి ఉరుకుతుంది. వెంకట్రావు పెద్ద బూతు తిట్టుతో జానకి మీదకి ఉరికి కాలితో తన్నాడు. ఎవరినంటున్నావే? మేం సినిమాలకెళ్ళామనే కదా నీ ఏడుపు? నీ బాబు సొమ్మేమన్నా ఖర్చు పెట్టావా?
వాసంతి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. దాన్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. నాకెదురు తిరిగి మాట్లాడతావే అంటూ జానకి వీపు మీద, తల మీద దెబ్బలు వేస్తూ తిట్లు కురిపించాడు. తల్లి కొడుక్కి అడ్డం వచ్చి చాలే ఊరుకో పొయ్యిలో పడాను. అత్త తగలబెట్టిందంటారు. పొయ్యి దగ్గర గొడవలేమిటి అని కొడుకుని వెనక్కి లాగబోయింది. వెంకట్రావు చేతులు వదిలించుకుంటూ చంపేస్తాను దీన్ని. పొయ్యిలో పడితే పడని ఈ దరిద్రం వదులుతుంది. నోటికొచ్చినట్టు వాగుతుందా? ఎవరు నేర్పుతున్నారు దీనికి? లీడర్ పాయింట్ మాట్లాడుతోంది. బయటికెళ్ళిందంటే ఆస్పత్రికెళ్ళిందని నమ్మకం ఏంటి? ఎక్కడెక్కడ తిరిగొచ్చిందో ఎవడికి తెలుసు? కిక్కురు మనకుండా పడి ఉంటే ఉండు. లేకపోతే ఇప్పుడే నా ఇంట్లోంచి గెంటేస్తాను ఏమనుకున్నావో? నీ వెధవేషాలు చూసి ఊరుకునే దద్దమ్మననుకుంటున్నావా? ఒళ్ళు హూనం చేసేస్తాను అని కారు కూతలతో జానకి నోరు మూయించి పెద్ద పెద్ద కేకలతో వెనక్కి వెళ్ళాడు. వరండాలో నిలబడి కాసేపు గదిగుమ్మంలో నిలబడి కాసేపు వాండ్ర పెట్టి ఇక చాలనుకున్నప్పుడు చాలించాడు. అరగంట సేపటికి ఇల్లు సద్దుమణిగింది. జానకిని వదిలేసి అందరూ ముందు గదిలోకి పోయారు. జానకి ఒక్కతి పొయ్యి ముందు కూర్చుంది. పొయ్యి మీద అన్నం ఉందని గుర్తురాగానే అన్నం వార్చి చాలాసేపు అక్కడే కూర్చుంది. వాళ్ళు అన్నాలు తినడానికి వంటింట్లోకొస్తున్నారని తెలిసి అప్పుడు లేచి గదిలో నేల మీద పడుకుంది. అన్నాలు పెట్టటానికి జానకిని రమ్మని వాళ్ళు పిలవలేదు. లేచి అన్నం తినమని కూడా ఎవరూ అనలేదు. జానకి లేచి అన్నం తినలేదు. తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉంది. ఎంత సిగ్గులేని బతుకు బతుకుతున్నానో అనుకుంది తను. అన్నకి వెంటనే ఉత్తరం రాసేసినట్టు, మరుక్షణంలోనే అన్న తన ముందు వాలినట్టు, తను అన్నతో బయలుదేరినట్టు ఊహిస్తే కొంత బాధ కలిగింది. మర్నాడే ఆ పని చెయ్యాలనుకుంది, చేస్తాననుకుంది. అలా నిర్ణయించుకున్న తరువాతే తెల్లారిగట్ల కొంచెం నిద్ర పట్టింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.